మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. నిన్న రథసప్తమి శుభాకాంక్షలు చెప్పటం మర్చిపోయాను. నిన్నటి రథసప్తమి శుభాకాంక్షలు మన ఫ్యామిలీ అందరికీ. ఇక ఇప్పుడు మేము ఉండేది బంజర్లో, కానీ 2018 వరకు మేము లంకాసాగర్ అనే గ్రామంలోనే ఉన్నాం. అంటే ఊర్లో కాదు, కొంచెం ఊరికి దగ్గరలో తోటలో, కాబట్టి అది లంకాసాగర్ క్రిందే వచ్చింది. ఒకప్పుడు ఆ ఊరి పేరు అడవి మల్లెల, ఇప్పుడు లంకాసాగర్ అనే గ్రామం అని పేరు వచ్చింది. ఎందుకంటే ఆ ఊర్లో పెద్ద ప్రాజెక్ట్ ఉందండి, పెద్ద చెరువు ఉందన్నమాట. వర్షాకాలంలో అయితే ఆ చెరువుని చూడటానికి చాలామంది వస్తారు. చాలా ఎకరాల్లో ఉంది ఆ చెరువు. ఆ చెరువులోకి నీళ్ళు సాగర్ కాలం నుంచి వస్తాయి, కాబట్టి ఆ ఊరి పేరు కూడా ఇక లంకాసాగర్ అనే పేరు పెట్టేశారనమాట. ఇప్పుడు అట్లా ఇక లంకాసాగర్ అంటున్నారు. మేము ఇప్పుడు ఉండేది బంజర్లోనే, కానీ ఇక మా వారు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి ఇక ఇప్పటికీ మా ఊరు లంకాసాగర్ అనే చెప్తుంటారు. అంతేకాదండి, మాకు ఓటు హక్కు ఉంది కూడా అక్కడే. మేము ఓటు వేయాలంటే అక్కడికే వెళ్ళేస్తాము. ఆధార్ కార్డులు కూడా అక్కడ ఉన్నట్టే లెక్క వచ్చింది. ఇక మా వ్యవసాయం భూములన్నీ కూడా అక్కడ లంకాసాగర్లోనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఇక మా వారు అదే మా ఊరు అన్నట్టు ఫీల్ అవుతారు. ఇక నిన్న లంకాసాగర్లో వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠ చేసి 3 సంవత్సరాలు అవుతుంది నిన్నటికి. ఇక నిన్నంతా కూడా అక్కడ పెద్ద పండగలా జరిపారు. మేము కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత గుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడికి అన్నప్రసాదానికి వచ్చాము. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే, చాలా సంవత్సరాలు ఉన్నాం కదా. నేనైతే 15 సంవత్సరాలు ఉన్నాయి. మా వారైతే చెప్పే పనే లేదు, చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి అందరూ తెలుసు. అన్నప్రసాదంలో ఏమేమి పెట్టారంటే హల్వా, పప్పు, ఒక పచ్చడి, వంకాయ కూర పెట్టారు. అయితే దేవునికి సంబంధించిన ఎక్కడైనా సరే ఇలా అన్నప్రసాదాలు పెట్టారంటే ఎందుకో తెలియదు, టేస్ట్ చాలా బాగుంటుంది. పులిహోర కూడా పెట్టారు. నేను అన్నప్రసాదం అని అంటున్నాను కదా. నేను తెలుసుకున్నది ఏంటంటే గుడి దగ్గర భోజనాలు పెట్టేదాన్ని అన్నప్రసాదం అంటారంట. అదే ఎక్కడైనా మనం ఒక 10 మందికి కడుపు నిండా అన్నం పెట్టాలని బయట ఎక్కడన్నా పెట్టామనుకోండి, దానిని అన్నదానం అనాలంట. చాలామంది గుడి దగ్గర పెట్టే దాన్ని అన్నదానం అంటారు. అది అన్నదానం కాదు, అన్నప్రసాదం అని నేను తెలుసుకున్నాను. నాకు తెలిసిన వరకే చెప్పానండి, కరెక్టో కాదో తెలియదు. కాకపోతే ఇట్లా పలకటమే మంచిది. నిజమే కదా, గుడి దగ్గర పెట్టేది అన్నప్రసాదం అవుతుంది కానీ అన్నదానం ఎందుకు అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి, ఏదన్నా పొరపాటు మాట్లాడితే ఏమనుకోకండి. భోజనం చేసి తోటలోకి వచ్చాము. మొక్కజొన్నలో పెద్ద రేగి చెట్టు ఉందండి. మొన్న పిల్లలు వచ్చినప్పుడు రేగి పండ్ల కోసం వెళ్ళారని చెప్పాను కదా, అప్పటికి పండ్లు బండలేదు. ఇప్పుడు మాత్రం పండ్లు మంచిగా బండి చాలా వరకు కింద రాలిపోయినాయి కూడా. ఇప్పుడు ఈ రేగిపళ్ళు చూస్తే చాలా మందికి నోరు ఊరుతుంది, ఎందుకంటే రేగిపళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ శాతం. కానీ తిన్న తర్వాత జలుబులు చేస్తాయి కంపల్సరిగా. ఇప్పుడు నా పరిస్థితి అంతే, మీకు మాటలో తేడా వచ్చే ఉంటుంది. నిన్న ఉదయం తిన్నాను, ఈరోజు ఉదయం కల్లా జలుబు చేసేసింది. ఇక తోటలోంచి ఇంటికి బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి 4 అయింది. 4 ఫోన్ వచ్చింది. ఏంటంటే మీకు చెప్పాను కదా నిన్నటి వీడియోలో, మనకు పాలు పోసే పిన్ని గారు వాళ్ళ ఆయన గారు అంటే బాబాయ్ గారు చనిపోయారు కదా, వాళ్ళకి ఒక 3 గేదెలు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయండి. ఆ పాలు తీయటానికి ఎవరు తీయట్లేదు, అంటే భయపడుతున్నారు. గేదెలు కొత్త మనుషులు చూస్తే బెదురుతుంటాయి, తంతుంటాయి పాలు తీసేటప్పుడు, అందుకే భయపడుతున్నారు. ఒకవేళ తీసినా ఎవరన్నా 1/2 లీటర్ తీసి వదిలేస్తున్నారంట. అయితే పిన్ని వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది, అక్క పాలు తీయటానికి కుదరట్లేదు, నువ్వు ఒక్క 2 గేదెలన్నా తీస్తే ఒక గేదెను మేము తీసుకుంటామని ఫోన్ చేసి. ఆ పిన్ని గారు ఎప్పుడన్నా ఎటన్నా వెళ్తే మాకు పాలు అవసరం ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా వెళ్ళి నేను తీస్తుండేదాన్ని. ఇక అలవాటే కాబట్టి సరేలే, మరి వాళ్ళు పరిస్థితులు బాగాలేనప్పుడే కదా ఇలాంటివి చేయమని అడిగేది, ఉట్టప్పుడైతే మనల్ని చేయమంటారు కదా. సరే అని మళ్ళీ ఎమ్మంటనే వెళ్ళాము. పాలు తీసేదైతే వీడియో తీయలేదు, కానీ నేనేమో 2 గేదెలు తీసాను, వాళ్ళు 1 గేదెను తీశారు. ఇక పాలన్నీ కూడా బాటిల్స్లో పోసేసి మేము 2 రోజులకు ఒకసారి లీటర్ తెచ్చుకుంటాం. ఇక అలా లీటర్ పాలు తీసుకొని ఇంటికి వచ్చేసాం. నన్ను ఇంటి దగ్గర దింపేసి ఇప్పుడే వస్తానని సెంటర్కి వెళ్ళారండి. నేనేం పని మీద వెళ్ళారో అనుకున్నాను. ఇదిగోండి వీడియో కూడా తీశారు చక్కగా. చేప కోసం వెళ్ళారు. ఇక్కడ బంజర్లో లైవ్ ఫిష్ దొరుకుతున్నాయి. అయితే నేను ఈ ఆదివారం దారిలే గుడికి వెళ్ళాం కదా, తీసుకురారు అనుకున్నా. అప్పటికీ నేను అన్నాను కూడా, ఈ ఆదివారం లేకపోతే లేండి నాన్ వెజ్, 1 వారం లేకపోతే ఏమైతే అయిపోదు, ఏం వద్దు, ఏం రాకండి అని చెప్పా. ఏది గుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు. సరేలే అన్నారు.
పాలు తీసొచ్చాక ఇక నన్ను ఇంటికాడ దింపేసి వెళ్ళారండి. వెళ్ళి అక్కడ చేపలు తీసుకునేది, చేపలు శుభ్రం చేసి కడిగి ముక్కలు కట్ చేసేది కూడా వీడియో తీశారు. నేను ఎప్పుడు చూడలేదు కానీ ఇలా చేపలు కట్ చేయటం. వామ్మో, ఆ కత్తి చూస్తేనే నాకు భయం వేసింది. ఏంటి ఆ కత్తి ఏంటి అట్టుంది అసలు అనిపించింది. మన ఇంట్లో చేపలు శుభ్రం చేయాలంటే కనీసం గంట అయినా పడుతుంది. వీళ్ళకైతే 10 నిమిషాల టైమే పట్టేటట్టుంది. ఇక చేపలు తీసుకొని వచ్చారండి. వారు చేపలు తీసుకొచ్చేదాకా నిజంగా నాకైతే తెలియదు. అసలు బయట ఉండి కేకేశారు వీడియో పద్దాలు. నేనేంటో అని వీడియో ఆన్ చేసుకొని బయటకు వెళ్ళా. చూస్తే కవర్ అర్థమైపోద్ది కదా, నల్ల కవర్ అంటే నాన్ వెజ్ అర్థమైపోద్ది. నేను నాన్ వెజ్ ఈ ఒక్కరోజు వద్దంటే తీసుకొచ్చారా అని కెమెరా ఆఫ్ చేసి ఇంట్లోకి వచ్చి కూర్చున్నా. అయితే ఏం కాదులే, ఆదివారం నాన్ వెజ్ లేకపోతే ఎట్లా, చెయ్యి మమ్మగదు అన్నారు. ఇంకేం చేస్తాం, వాళ్ళు అంతగా అడిగాక తప్పదు కదా. అయితే మనం ఇంటి దగ్గర చేపలు శుభ్రం చేసుకుంటే పర్లేదు కానీ బయట మార్కెట్లో శుభ్రం చేసిన చేపలు అంటే వాళ్ళు మంచిగా కడగరు, కట్ చేస్తారు, బాగానే కట్ చేస్తారు, పైన పొట్టంతా శుభ్రంగానే తీస్తారు, కానీ కడగటం మాత్రం శుభ్రంగా కడగరు. ఏదో ఒక్కసారి నీళ్ళు పోసేసి అదరా బదరా అటు ఇటు అనేసి మనకి కవర్లో పడేసి ఇస్తారు. కానీ మనకి ఇంటికి వచ్చిన తర్వాత చేపల్ని చాలా శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే ముందు రాగానే ఒక పెద్ద గిన్నెలో వేసేసి ఉప్పు పసుపు నీళ్ళు పోసి కొద్దిసేపు అట్టుంచి కడిగేస్తా. మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి చూసారా, ఆ బియ్యం మొదట కడిగే వంపిన నీళ్ళు పక్కన వంపేసి రెండోసారి బియ్యం కడిగేటప్పుడు ఉన్న నీళ్ళు, ఆ నీళ్ళు కూడా ఈ ముక్కల్లో పోసేసి ముక్క మునిగేటట్టు పోసి ఒక 5 నిమిషాల నుంచి శుభ్రంగా కడుగుతా. మామూలు నీళ్ళతో అయితే 3-4 సార్లు కడుగుతా. మీరైనా ఇలా కడుక్కోకండి, లేదంటే కూర నీచు వాసన. అసలు చేపలంటేనే నీచు వాసన, ఇక వాళ్ళు అదరా బదరా కడిగిస్తే ఇంకా నీచు వాసన వస్తుంది. కాబట్టి ఇట్లా కడుక్కోండి. ఇక మసాలా రెడీ చేశాను. అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మసాలా పెట్టాను. మసాలా రెడీ చేశాను. మీకు చేపలకి కంపల్సరిగా జీలకర్ర ధనియాలు కంపల్సరిగా వేసుకోండి. మసాలాలు రెడీ చేసేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. బేబీ సినిమాలో లక్ష్మి గారు అంటారు కదా, మసాలా ముద్దల అన్ని జీలకర్ర ఇత్తనాలు వేసి మసాలా పడితే కూర కమ్మటి వాసన వస్తుంది అని. నిజంగానే జీలకర్ర ధనియాలు, పచ్చి జీలకర్ర పచ్చి ధనియాలు ఈ పచ్చి మసాలాలో పడ్డాయి అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక మసాలాలు ఉప్పు కారం అన్నీ కూడా ఈ ముక్కలకి పట్టించి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశాను. ఇక స్టవ్ వెలిగించి చేపల గిన్నె పెట్టేసి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఇందుట్లో వేస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది కదా చేపల గిన్నె. చేపలు వండుకోవటానికి ఇలాంటి వెడల్పాటి గిన్నెలు అయితే ముక్కలు చెదరకోకుండా పాడవకుండా ఉంటాయి. అల్యూమినియం అసలు మంచిది కాదు, కానీ కొన్ని తప్పట్లేదబ్బా, అల్యూమినియం మంచిది కాదని తెలిసినా కొన్నిటికి తప్పడం లేదు. ఇక ముక్కలు నూనెలో వేసి మూత పెట్టేశాను కదా, ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టేశాను. సన్నటి సెగ మీద మనం అలా మగ్గించుకుంటూ ఉంటే కూర టేస్ట్ బాగుంటుంది. చాలామంది చాలా రకాలుగా చేపల కూర చేస్తుంటారు. కొందరేమో ఉప్పు కారం మసాలాలతో పాటు పులుసు కూడా కలిపేసి డైరెక్ట్గా ఇక అట్లా పొయ్యి మీద పెట్టేస్తారు. కొందరేమో ముందు మసాలా వేయించి తర్వాత ముక్కలు పెడతారు. నేను మాత్రం కంపల్సరీగా ఇదే ప్రాసెస్. నేను ఈ చేపల కూరను వేరే విధంగా ఎప్పుడు చేయను, ఇట్లా చేసుకోవడమే నాకు ఇష్టం, ఇట్లే చేస్తా. ఒక 10-15 నిమిషాలకి మూత పెట్టి ఉంచినప్పుడు మంచి వాసన, మసాలా మగ్గి మంచి వాసన వస్తుంది. అప్పుడు చింతపండు ముందే నానబెట్టాను, చింతపండు రసం వేసేసాను. చింతపండు రసం కూరకు సరిపడా నీళ్ళు కూడా పోసేసి ఒక 15 నిమిషాలు అటు ఇటు, 15 నిమిషాలు కాదు 20 నిమిషాల పాటు ఉడకనిచ్చాను. పులుసు దగ్గరగా కొంచెం చిక్కగా అయిపోయింది. ఇందులోకి గరం మసాలా వేసి కొత్తిమీర కూడా వేసాను. ఈరోజు నేను ముఖ్యంగా స్పెషల్గా చేసేది ఏంటంటే ఇదిగోండి ఊరగాయ ఓటేస్తున్నాను. ఇది మా అత్తయ్య గారు చెప్పారనమాట. అప్పుడప్పుడు ఎప్పుడు చేపలు చేసినా ఇట్లేం చేయను, కానీ చెయ్యాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇట్లా చేస్తాను. మనం ఇంట్లో ఊరగాయ పెట్టుకుంటాం కదా, ఊరగాయ పచ్చళ్ళలో నూనె పైకి తేలి ఉంటుంది కదా, ఆ పచ్చళ్ళలో నూనె ఇలా కొంచెం చేపల కూర దింపే ముందు ఈ నూనె వేసామంటే, ఊరగాయ నూనె అంటే అది కమ్మటి వాసన వస్తుంది కదా, ఆ కమ్మటి వాసన ఈ కూరకి చేరుకొని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా ఊరగాయ పచ్చడి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను అనుకోకండి. అప్పట్లో 2 జాడీలకు పెట్టంగా పచ్చడి మిగిలింది. ఆ పచ్చడిని ఆ డబ్బాలలో పెట్టేశాను అనమాట. ఆ డబ్బాలో పైకి తేలిన నూనెని ఈ చేపల కూరలో వేశాను. చెప్పటం మర్చిపోయాను, కొద్దిగా మెంతిపొడి కూడా వేసాను, వీడియోలోకి రాలేదు. కొంచెం మెంతిపొడి కూడా వేసుకోండి. కూర రెడీ అయిపోయింది. మా వారిని అయితే
ఈ ఒక్క వారం తేపోతే ఏం పోయిందిలే అని నేను అన్నాను, కానీ వండిన తర్వాత మాత్రం నా మనసు ఆగలేదబ్బా. ఏమన్నా అనుకోండి, అంతా దేవుడి దయ్య. నాన్ వెజ్ తినుకుంటా దేవుణ్ణి ఎందుకు స్మరించుకోవటం అని అంటే, అక్కడ తినేటప్పుడు స్మరించుకోలేదు, ఇప్పుడు స్మరించాను అంతే. మనసు ఆక్క తినేసాను. టేస్ట్ అయితే భలే ఉంది. ఒకసారి ఎప్పుడన్నా మీరు ఈ ఊరగాయలో నూనె వేసి ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. నిజంగా చాలా బాగుంటుందండి. నాకు నేను గొప్ప చెప్పుకోవటం కదలే, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి టేస్ట్ అయితే బాగుంది, కానీ వీడియో ఎట్లుందో మీరే చెప్పాలి. వీడియో మీకు నచ్చినట్టయితేనే లైక్ కొట్టండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఈ వీడియోని ఓపికతో చూసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.